ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మిత్రులారా వీళ్ళ దగ్గర. అన్ని ఎవిడెన్స్ ఉన్నప్పటికీ మరి ఎవరు అండతో చేస్తారు ఇదంతా? ఇది వచ్చేసి లలిత చెప్తాంది నాన్నయ్య సార్ అని చెప్తాంది. ఏ నాన్నయ్య? నాన్నయ్య పేరు ఎవరమ్మా నాన్నయ్య? ఎవరు నాన్నయ్య అంటుంది, ఎవరో మాకు కూడా తెలియదు. ఇక్కడ ఒక డుబ్బుల ఆయన ఇక ఎవరు అన్నది తెలియదు. ఎంసీ ముందు చెప్పింది, అందరి ముందు జనం ముందు చెప్పింది. ఆమె ఎవరు అనేది ఆమెను మీరే అడగాలి. ఈ ఎంఆర్ఓలో బాగోతున్నాయి ఖచ్చితంగా, దాని నో డౌట్. ఖచ్చితంగా ఎంఆర్ఓలు అమ్ముడు పోయిన దాని నో డౌట్. నేను బల్ల గుద్ది చెప్తున్నా. మీరు కాదు సార్, ఇక్కడ పనిచేసిన ఎంఆర్ఓలే అమ్ముడు పోయిన బల్ల గుద్ది నేను చెప్తా. ఎంఆర్ఓలు అమ్ముడు ఈ పనులు కావు ఇవన్నీ. ఏం పని ఎత్తలేడు ఆడ మీరు అంత ఇష్యూ. డిప్యూటీ ఎంఆర్ అసలు పనే ఎత్తలేడు అంటాను. ఏం చెప్పాలి మరి ఇష్యూ? ఒకటా వంద చెప్పాను నీకు. అసలు ఏం ఎందుకు వస్తానో తెలుస్తలేదు. వట్టిగా జీతాలు వస్తాయి. ఇది వస్తున్నా, మీరు ఉండండి ఇక్కడ వీడియో మాట్లాడి స్టార్ట్ చేస్తా. నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ఇది మారుమూల ప్రాంతం, మారుమూల మండలం, కొత్త మండలం, కౌటాల నుండి డివైడ్ అయిన మండలం చింతల మానపల్లిలో ఎక్కడ సమస్యలు అక్కడే. ఏ ఎంఆర్ఓ పట్టించుకోడట, డిప్యూటీ ఎంఆర్ఓ పట్టించుకోడట, ఏ అధికారి పట్టించుకోడు. ఇక్కడ వచ్చినోళ్ళు లేరు, వీళ్ళ గోసలు విన్నోళ్ళు లేరు. మీ సమస్యలు మీకే, మా కట్టలు మాకే అన్నట్టు వీళ్ళ పరిస్థితి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంటుంది. ఏదన్నా మార్పు వచ్చిందంటే కొత్త మండలం వచ్చింది. పాత భవనాలే కానీ కొత్త మండలం అట. ఇక నా చేతిలో చాలా ఉన్నాయి. ఇక్కడ చాలామంది బాధితులు వచ్చారు. వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళు దేనికోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. మరి కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రజావాణిలో ఫిర్యాదు ఇస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? ఇక్కడ ఎంఆర్ఓ గారి దగ్గరకు వస్తే వీళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? లేక స్థానిక పోలీస్ స్టేషన్లో వెళ్తే సమస్యలు పరిష్కారం అవుతున్నాయంటే లేదు, సమస్యలు పరిష్కారం కావట. విందాం, మాట్లాడదాం. అక్కడ ఉన్నారు చాలామంది. వీళ్ళ బాధ ఏంది అని చూద్దాం మనం. నా చేతిలో పేపర్ కూడా ఉంది. మనం డైరెక్ట్ ఎంఆర్ఓ గారి వివరణ, డిప్యూటీ ఎంఆర్ఓ వివరణ తీసుకుందాం. అన్న ఒకసారి రండి అన్న. ఏ సమస్య ఏందమ్మా? తెలుగు मराठी सांग. हम तो जागियाच होई बा. जागे सांग काय समस्या? हम तो जागा हम तो आजियापासून सबसे डोकरे बात हे बात आजियापासून जागा त्याही पटा करून घेतला. कोण आहे तुझं नाव काय? माझं नाव मालूबाई दुर्गा मालूबाई. हां हेडून पट्टा करून घेतला. आम्हाला समजे नाही. हे आता ह्या जाग्याला आता फिरतली ह्या जाग्यावरून आम्हाला समजलं तर आता आल्या का हां आता हा మీరు రండి ఒకసారి. అక్క కూడా వర్ణిస్తే చెప్పండి ప్రాబ్లం ఏంది అసలు? మాది 49/C సర్వే నంబర్ సార్. మేము కేసీఓ ప్రసాద్ ల్యాండ్ పట్టాలో ఉన్నాం. మాకు కొనుక్కున్నట్టు పేపర్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. పేపర్ చూపించండి. అంటే మీరు కొనుక్కున్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఓకే, ఇది మొత్తం ఆధారాలు మీరు కొనుక్కున్నట్టు. ఈయన కేసీఓ ప్రసాద్ పట్ట, మేము కాస్తులో ఉన్నాం, పానీలాలు ఉన్నాం, ఎంఆర్ ఆఫీస్ లో డీడీలు కూడా కట్టుకున్నాం. ఓకే, ఇక కాస్టాల్లో కూడా ఉన్నాం. ఆల్రెడీ డీడీలు కూడా కట్టడం జరిగింది. అయితే ఈ సర్వే నెంబర్ 49/A/1లో ఈ సర్వే నెంబర్ ఆసరా పెట్టుకొని మా 49/Cలో ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని ఇబ్బందులు చేస్తుంది. మా అత్తమ్మను 3 times నెట్టేసింది. ఆమెకు గాయాలు అయినాయి, హాస్పిటల్ తీసుకెళ్ళిన. నన్ను 3 times అక్కడ నెట్టేసింది. చూసిన వాళ్ళు ఉన్నారు, వీడియోస్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మా ఇంట్లోకి వచ్చి పర్మిషన్ లేకుండా మీ ఇల్లు నాది అంటూ 3 times గడ్డపారతోటి కొట్టింది. సార్ ఇల్లు కూలగొడతా, నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు, ఇల్లు నాది, ఇది కోర్టులో పెట్టున్నది, నువ్వు ఎట్లా కడుతున్నావు అంటూ మా మీద అటాక్ చేయడానికి వచ్చింది. వాళ్ళ అల్లుడు, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మొత్తం కలిసి. మీకు ఎంత రావాలి భూమి అసలు? మాకు అసలు 90 సెంట్లు సార్. మా ల్యాండ్ కరెక్టే ఉంది. మా వెనకాల ఒక 2 గుంటల ప్లేస్ ఉంది సార్. మేము ఉంచుకున్నాం, అందరికి అమ్మినాం. అది గెట్టు కూడా వీళ్ళు చూస్తారు. ఆయన ఇక వీణ వాళ్ళ కొడుకున్నాడు, శివరాం రాజ్యం కొడుకు. మా తాత వీళ్ళ తాత కొనుక్కున్నారట. అయితే ఇక వీళ్ళు మేము బాగానే ఉన్నాం. మధ్యలో ఆమె ఎట్లాంటి అర్హత లేదు ఆమెకు, అసలు అక్కడ ల్యాండే లేదు. ల్యాండ్ లేకున్నా కానీ అదేదో ఫేక్ పాస్బుక్ తీసుకొచ్చి దాన్ని అడ్డు పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది చేస్తాంది. ఇదేనా బోగస్ పట్టు? నాకు ఇదేనా? ఇది మిత్రులారా గమనించండి, నేను క్లియర్గా వర్ణిస్తే ఇక్కడ దుర్గం రాజయ్య సన్న బికార్ ఒకటి, దాంట్లో వాళ్ళ యొక్క దుర్గం శివార్ సన్న రాజయ్య, వీళ్ళ తండ్రి దుర్గం రాజయ్య. 49/Aలో కొంత స్థలం ఉంది, 36/Eలో కొంత స్థలం ఉంది, 21/Aలో కొంత స్థలం ఉంది, 76 సర్వే నెంబర్లో కొంత స్థలం ఉంది, 70లో కొంత ఉంది. మొత్తం చూసుకుంటే 3, 2, 5, 6, 7 ఎకరాల స్థలం ఉంటుంది బహుశా. అయితే ఈ సర్వే నెంబర్లు ఏవైతున్నాయో దాన్ని బైగా చేసుకొని కూడా కబ్జాలు చేసినట.
పట్టా పాస్బుక్లు భూమి మొత్తం వీళ్ళ దగ్గర ఉంటే అసలు భూమి లేకున్నా సర్వే నెంబర్లు బై వన్ పెట్టేసి కబ్జా చేస్తానరా. దాంట్లో 49/Aలో దుర్గం గణపతి సన్నపు రాజయ్య నుండి తాళపల్లి లలిత హనుమంతు వీళ్ళు ఎక్కించింది ఎంత 0.28 సెంట్లు. ఇట్లా జుమ్డి శంకర్ వాళ్ళకు కూడా 2 బోగస్ పట్లు అయినాయి. ఒకటి దుర్గం లలిత కాట దుర్గం జుమ్డి శంకర్కి వీళ్ళకు 2 బోగస్ పట్లు అయినాయి. వీళ్ళే కూడా ధరలో చూపిస్తున్నాయి, వీళ్ళే కూడా చూపిస్తున్నాయి. కానీ భూమి మాత్రం వీళ్ళ పేరు ఉంది, పట్టాలు పాజులు మొత్తం వీళ్ళ పేరు ఉన్నాయి. ధరణ విషయమే వీళ్ళ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మరి ఎంఆర్ఓ? ఈ బై ఏమవుతుందో దాన్ని మొత్తం క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయడానికి 2 నిమిషాలు కూడా ఎంఆర్ఓ టైం దొరకలేదు. మరి ఎందుకు నీవు ఉండి నేను అంటున్నా, దేని కొరకు నీకు జీతం ఎందుకు? లక్షల జీతం ఎందుకు? అంటే పైసలు ఇస్తే పని చేస్తావు, ఇవ్వకుండా పని చేయవు, అంతే కదా దాని ఉద్దేశం. అంటే వీళ్ళు పైసలు ఇచ్చుకోలేరు. చెప్పన్నా. కొనుక్కున్నదావు చదువుల రామయ్య దుర్గం బికారు ఈ ల్యాండ్ కొనుక్కున్నదావు. మా తాత ఓకే. దుర్గం రాజ్యం బికారి వీళ్ళ తాత. ఓకే. ఇందులోకి వెళ్ళి మాకు వచ్చే భూమి 49 సర్వే నంబర్ 49/A ఒకటి మాకు ఎక్కలేదు. మిగతా అన్ని ఎక్కినాయి. దుర్గం గణపతికి అయింది. కూడా ఉంది సార్ జుమ్డి శంకర్ ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మిత్రులారా వీళ్ళ దగ్గర. అన్ని ఎవిడెన్స్ ఉన్నప్పటికీ మరి ఎవరు అండతో చేస్తారు ఇదంతా? ఇది వచ్చేసి లలిత చెప్తాంది, నాన్నయ్య సార్ అని చెప్తాంది. ఏ నాన్నయ్య? నాన్నయ్య పేరు చెప్తా. ఎవరమ్మా నాన్నయ్య? ఎవరు నాన్నయ్య అంటుంది. ఎవరో మాకు కూడా తెలియదు. ఇక్కడ ఒక డుబ్బుల ఆయననా? ఇక ఎవరు అన్నది తెలియదు. ఎంసీ ముందు చెప్పింది, అందరి ముందు జనం ముందు చెప్పింది. ఆమె ఎవరు అనేది ఆమెను మీరే అడగాలి. ఏ నాన్నయ్య? మరి నాన్నయ్య ఎవరో బయటికి తీసుకురావాలి. అంటే ఈ భూదాందాలు చేసుకునేది అర్థం కాదు. మరి ఎంతమంది ముందు చెప్పింది. ఇది మా డిమాండ్ ఏంటంటే 2 డిమాండ్ అండి. 49, 36, 21, 76, 70 సర్వే నెంబర్ ఉన్నాయా? దాన్ని బై నెంబర్ చేసుకొని కూడా పట్టాలు పాస్బుక్లు తీసుకున్నారు. ఉన్నాయి వాళ్ళ పట్టాలు పాస్బుక్లు బై నెంబర్ చేసి ఉన్నాయి కదా, అవి క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి భూమి లేదు కానీ బై నెంబర్లు పెట్టి స్థలం ఉందని చెప్తాను. అంత మాత్రమే కూడా బోగస్ పట్టాలు చేసిన ఆ 2 ఉన్నాయి 49/A, 49/B. ఈ 2 బోగస్ పట్టాలు ఇవి కూడా క్యాన్సిల్ చేయాలి. ఈ బై నెంబర్లు క్యాన్సిల్ చేయాలి. నిజమైన భూమి ఎవరికి చెందుతుందో వాళ్ళకి మాత్రమే భూమి రావాలి. మరి ఎంఆర్ఓ సాబు ఇప్పుడు ఎంఆర్ఓ మరి ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, తర్వాత రండి, ఇప్పుడు రండి, బాత్రూమ్ పోయినా ఇది పోయినా అని వాళ్ళు చెప్తానట. మరి కనుక్కున్న డైరెక్ట్ నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం. అన్న మీరు రండి, మీరు బాధితులు రండి, నాతో రండి. ఇది మానేపల్లి ఎంఆర్ ఆఫీస్. ఉన్నాడు ఎంఆర్ పైన ఉన్నా? ఇది కెమెరా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. వాటి ఎందుకు ఈసారి బై నెంబర్లను ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు, మాకు జరిగిన తతాంగం ఏంది అని మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎంఆర్ సార్. నమస్కారం సార్. ఏం సార్ ఈ భాగవతం? ఎందుకు బై నెంబర్ ఎందుకు క్యాన్సిల్ చేయట్లే? పాప వీళ్ళు తిరుగుతానలాట. వీడియో ముఖం చెప్తే బెటర్. వాళ్ళ వివరణ ఇద్దరి వివరణ రికార్డ్ చేస్తున్నామన్న. దేవేందర్ సార్ వివరణ చెప్పండి సార్ కొంచెం. బాయ్ ఇక్కడే బస్సు ఇటు రండి మీరు ఇటు రండి అన్న, బాయ్ ఇటు రండి. ప్రజెంట్ మనం ఎంఆర్ఓ ఉన్నాం, చింతలమాపల్లి ఎంఆర్ఓ. తను కూడా వివరణ ఇస్తాడు, మనం వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ పట్ట అన్న మీ సమస్య చెప్పండి అమ్మ. ఒకసారి రండి, ఇక్కడ రండి. మీరు నేను మీడియేటర్, మీకు సమస్యల మధ్యవర్తి నేను. దీన్ని నేను డిసైడ్ చేయాలి, మీరు చెప్పండి అన్న ఒకసారి. సార్ ఇంటరు సార్ కింద ముందు చెప్పే ఉన్నాం సార్. ఓకే. ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? సింపుల్ మీ చేతిలో పని కదా సార్, అది మీ చేతిలో పని. ఒకసారి పిలిచి అడగండి అన్నా కూడా పిలుస్తలేరు సార్ వీళ్ళు. మా సర్వే నెంబర్లో ఫోన్లేసి సార్ వీళ్ళ పాస్బుక్ అదనం పెట్టుకొని దాన్ని అడ్డు పెట్టుకొని మా సర్వే నెంబర్ 49/Cల కే శివప్రసాద్ ల్యాండ్లో మేముంటే ఆమె ఆ పాస్బుక్ని పట్టుకొని మా సర్వే నెంబర్ అంటూ పోల్లేసి జాలేసింది. రేపు ఇల్లు కట్టినా కూడా అడిగే వాళ్ళు ఎవరు లేరా? ఎవరు నానయ్యాడు సార్. నానయ్య మొత్తం తతంగం కర్తాకరమే నడిపి. ఆయన ఎవరు నానయ్య? మరి ఎవరు లాంఛన్ ఎవరు నానయ్య? మామ కూడా ఉండే మొన్న అన్నప్పుడు అనలేదా మామ? మీరు ఉన్నప్పుడు అనలేదా? అన్నదా లేదా? అది దాంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అడగాలి. మేము ఎంట్రీ ఇంకా కాలేదు. మేము ఎంట్రీ అయితే కరెక్ట్ అవుతుంది. అది మేము ఎంట్రీ కాలేదు ఇంతవరకు. అది ఏ ల్యాండ్ అన్నది మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నానాయ పేరు అన్నది వాళ్ళకి తెలుసు. ఎవరెవరు ఏం చేసింది అన్నది పేపర్ వాళ్ళ మీద తెలుస్తారు. ఫ్యాన్ బంద్ చేయన్న. ఎంసీ సార్ ముందే చెప్పింది.
ఫ్యాన్ బంద్ చేయండి, నేను ఫ్యాన్ బంద్ చేయి. పట్టా వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళ దగ్గర భూమి ఉంది, దాన్ని క్యాన్సిల్ చేస్తే న్యాయం చేస్తారు. మంచి ఎంఆర్ఓ పేరు వస్తుంది. మేము గరీబోళ్ళం కదా సార్, పేదోళ్ళు మాకు అదే ఇంత జాగ కదా. కోట్ల పెట్టి ఉన్నదంట సార్ ఒకసారి. చెప్పండి ఎంఆర్ఓ అంట, పైసలు అడిగినా మిమ్మల్ని ఎంఆర్ఓ మమ్మల్ని ఎవరు ఏం అడగలేదు. ఓకే. అడగలేదు కానీ చేస్తలేదు పని అన్నట్టు. మనకేమో ఎక్కువ మాట పోలీసులో కూడా సార్ ఇంతవరకు మేము పోలీసులు కంప్లైంట్ చేసినా కూడా సార్ వచ్చి అక్కడ చూడు మరి ఎట్లా పోలీసులమ్మా ఇది నీకు ల్యాండ్ ఎట్లా వచ్చిందని సార్ ఒకసారి అడుగుతూ అయిపోతుండే కదా. పేపర్స్ ఎట్లా వచ్చినాయి సార్ నేను రోజు వస్తున్నాను లేదా ఎంఆర్ ఆఫీస్కి? చెప్పండి, మీరు చెప్పండి, వస్తున్నాను లేదా? సంవత్సరం అవుతుంది. నమస్కారం చదువుతాను. మా ఇంటి మీద 3 times గడ్డపారతో కొట్టింది సార్ ఆమె. నీ ఇల్లు కూల కొడతా నువ్వేం చేస్తావు అన్నది. అప్పుడు చెప్పలే మరి వీళ్ళకి? సార్ దగ్గర వచ్చి చెప్పినా లేదా? వచ్చినా లేదు సార్, చెప్పండి. చెప్పండి సార్, వచ్చింది. రేపు ఇల్లు కట్టినా కూడా ఇంతేనా సార్? రేపు ఆమె ఇల్లు కడుతుంది వచ్చి. సార్ ఎవరో నాన్న అట వాళ్ళకి తొత్తుగా పని చేయొద్దు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎవరు ఆ నాన్న ఎవరు మాకు తెలియదు ఇంతవరకు, కానీ అట్లా పని చేయడం అనేది బాగాలేదు. పేదల కోసం పని చేస్తే పాలాభిషేకం చేస్తాం మీకు. హెల్త్ మంచలేదు సార్, 3 times ఆమె కింద పడేసింది. ఎవరు ఏమి అత్తమ్మ ఇట్లా అమ్మ ఇట్లా నువ్వు ఇట్లా ఆమె గోకాలో నువ్వు ఇంతవరకు లేస్తలేవు. అన్న పడేసిందా లేదా? ప్రభాకర్ అన్న ఇంత పడేసిందా లేదా? ఇట్లా అన్న రండి. ఈమె మీద దాడి నిజమా కాదు చెప్పండి, నిజమా? ఆమె నిజమే. 53 సంవత్సరాలు నాకు మా ఇంటి ముందు ఈమెది, వీళ్ళ నాన్నది, ఈమెకున్నది దుర్గం రాజయ్యకు, వీళ్ళది రాజయ్యకు. అక్కడ వస్తే నిలబడితే క్లియర్ కనబడదు. చేద్దాం. ఈ వీడియో వీళ్ళ వివరణ తీసి అక్కడ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సగం వీళ్ళది సగం వాళ్ళ లెక్క ప్రకారం. ఆమె ఏంటంటే వాళ్ళ అత్తమ్మ ఇగో ఈ శివరాం వాళ్ళ చెల్లె కానీ ఇల్లుటం తెస్తే అక్కడ ఆమెకు పట్టు చేసి దుర్గం గణపతి బిడ్డని ఆమె కొడుకు అడుగుట్లా ఇక నాకేమి ఇస్తావు నాకు నీ బిడ్డ అనుకుంటా ఏజెన్సీ పట్ట కావు కానీ అది దొంగ పట్ట చేసుకొని ఇప్పుడు దౌర్జన్యం చేస్తాను. ఈ ఎంఆర్ఓ కాదు చేసింది నాకు తెలిసి, గతంలో ఎంఆర్ఓ గతంలో ఉన్న ఎంఆర్ఓనే. అన్న దుర్గం రాజయ్య పుట్టిన కొడుకున్నాడు ఇగో శివరాం. ఈయనకేం తెలియదట, ఈయన మాట్లాడనిస్తలేదు. నువ్వేం మాట్లాడతావురా అంటది మా నాన్నని. నువ్వేం మాట్లాడతావు, నీకేం తెలుసురా? ఆయన ఉన్నాడు తులసిరామ్ చెప్పేటోడు అంట అంటావు. అది దుర్గం గణపతి వాళ్ళ కొడుకులది ఏం రైట్ ఉంది సార్ మా మీద అటాక్ చేయడానికి? చంపుతా పొడుస్తా అంటున్నారు. ఆ ల్యాండ్ ని మొత్తం పింఛనేసిర్రు. మా దాంట్లో ఈమెను బాగా చిట్టీలు ఎట్లా దొరుకుతాయి అట్లా కొడుతాం. మీరు వాస్తవానికి ఎవరి వైపు వాళ్ళ వైపు న్యాయం చేయాలి, అది బాగుంటుంది. కానీ ఇట్లా ఏదో సర్రు పెండింగ్ పెట్టి ఇవన్నీ ఎట్లా సార్, ఇవన్నీ సమస్యలు వస్తుంటాయి. న్యాయం చేస్తే పుణ్యం ఉంటుంది సార్. నేను ఎప్పటి నుంచి తలాడుతున్నాను. పుణ్యం కాదమ్మా, మీకు న్యాయం చేస్తే సార్ ప్రమోషన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా కదా. మా డిప్యూటీ సార్ మీరు ఒక్కసారి తలుసుకుంటే 5 నిమిషాలు అవుతుంది సార్. మేము సంవత్సరాల కొద్ది మా పోరడు అయితే ఎంఆర్ ఆఫీసులో రాని రోజు లేదు. నేను రాలేదని ఒక రోజు అడగండి, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా. ఎంఆర్ సార్ అన్న నేను రాని రోజు లేదని. కూలి పని చేసుకొని బతకటం సార్. మేము పొయ్యే పని వదిలేసుకొని రోజు ఎంఆర్ ఆఫీస్ దేవుని గుడికి ఎట్లా నడుస్తామో అట్లా వస్తున్నాం, కానీ మా పని అయితే లేదు. వీళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చారట, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. ఎవరెవరికి అవి డబ్బులు ఇచ్చింది కథ అయింది ఇది. దీని కథ ఇక్కడ ఏదో ఇది వీళ్ళకి డబ్బులు ఇచ్చిన నిజమేనా? ఇలా లిస్ట్ కూడా ఉంది ఎక్కడో. 50,000 తీసుకున్నారు సార్ వీళ్ళు ఇంతమంది పేరు మీద. వీళ్ళేనా? డోకే కోల నవీన్, గోలెం రాజయ్య, చౌదరి శేఖర్, రామగిరి, డుబ్బుల వెంకయ్య, డోకే శ్రీనివాస్, దుర్గం శివరాం, పోరిశెట్టి వెంకయ్య. వీళ్ళ దగ్గర ఎవరు డబ్బులు తీసుకున్నారు? తాళబెల్లి లలిత, మిరియలే మేము డోకే శ్రీనివాస్, వీళ్ళందరూ ఇచ్చిళ్ళు. వీళ్ళందరినీ ఇప్పుడు వదిలేసి ఇప్పుడు మా ముగ్గురిని పట్టింది మళ్ళీ. పైసలు ఇవ్వలేదని. ఇప్పుడు దుర్గం శివరాం ఉన్నాడు కదా రాజయ్య కొడుకు శివరాం. లలితకి ఎవరండా? ఇక అది ఆమెకే తెలియాలి సార్. ఆమె అయితే నానే అంటుంది. ఆమె అయితే పేరు చెప్తాను. సందేశ్ ఉండే మన జీప్ ఉండే అలా ముందే చెప్పింది. ఎవరన్నారు? సందేశ్ ఆ రోజు అన్నాడు కదా మీదేం లేదు అన్నాడు. ఎట్లా అన్నాడు? ఏం ప్రూఫ్స్ ఉన్నాయని ఆయన అట్లా అన్నాడు ఆ రోజు. ఆమె చెప్తాను. దాదాపు ఎప్పుడు ఆమె ఎప్పుడు ఫిర్యాదు ఎప్పుడు ఇచ్చింది ఇది కలెక్టరేట్లో వెళ్ళి?
కలెక్టర్కి వెళ్ళి మేము ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుందన్న పోయినా కూడా మాకేం రీసెంట్గా ఎప్పుడు ఇచ్చా ఫిర్యాదు? మే 25కి ఇచ్చింది. మే 25, జూన్ 25, జూలై 25, ఇప్పుడు 2 నెలలు అయింది. సార్తో మీతో కూడా మొన్న మాట్లాడినా సార్, వాస్తవానికి కొంచెం న్యాయం చేయాలి సార్, పేదలకు న్యాయం చేస్తే మీకే మంచిగా. వీళ్ళు వచ్చారు, మేము డేట్ కూడా ఇచ్చేసి డేట్ కూడా ఫీల్డ్ వరకు పోదాము, ఫీల్డ్ వరకు పోదాము అని మొన్న ఇక్కడ ఎవరు ఇంతకుముందు ఎంఆర్ మనం వచ్చినప్పుడు అన్న పేరు ఏదో కదా, దామేర వెంకటేశ్వర్లు మంచిగా పని చేసిండు. మేము కూడా చెప్పాము వెళ్ళి ప్రమోషన్లో జైర వాళ్ళే చేస్తాడు. అయితే మొన్న డేట్ కూడా మంచిగా చేస్తే మంచిగా ఉంటాం మేము కూడా, అదేం లేదు, మాకేమో మీ మీద కోపమేం కాదు, కానీ న్యాయం పబ్లిక్కి న్యాయం చేయాలి అంతే. వర్షం వచ్చింది బాబు, మేము మొన్న వస్తామని చెప్పాము కదా, వస్తానని చెప్తాను కానీ ఎప్పుడు మొన్న వర్షం ఉంది అన్నగా మీరు కూడా మాట్లాడితే ఒక వారం రోజులు ఆగండి అంటే, వాస్తవానికి ఏంటంటే 49లో వీళ్ళకి పట్టాలు ఉన్నాయి, వాళ్ళకి పట్టాలు ఉన్నాయి, ఎప్పుడు చేసుకున్నారో మాకు తెలియదు. అవన్నీ ముందు ఒకసారి మేము డీటెయిల్ రిపోర్ట్ ఎంక్వైరీ మేము కలెక్టర్కు ఆర్డో గారికి పంపిస్తాం. ఆర్డో సార్ డీటెయిల్ రూపాయి అయితే నాన్న ఆయన మాట వింటారు మరి మీరు. లేదు అట్లేం లేదు సార్. సార్ మా సర్వే నెంబర్లో పోల్ వేసినప్పుడు మేము కంప్లైంట్ చేసినప్పుడు అడ్డుకునే బాధ్యత సార్కు ఉంటుంది కదా. పిలిపి ఒకసారి ఎట్లా అడగాలి కదా. మేము కూడా ఇచ్చేద్దాం సర్వే గ్రీవెన్స్ మేము ఇచ్చినాం సర్వే రాలేదు. ఓకే ఇదే గ్రీవెన్స్ దుర్గా శివరాం రాజయ్య గ్రీవెన్స్ ఆల్రెడీ ఒకసారి అంటే సర్వే కూడా మనకు ఆర్ఐ లేడు, ఆర్ఐ ట్రాన్స్ఫర్ అయ్యిండు, క్యాన్సిలేషన్ చేయమని ఇచ్చారు మీరు కూడా. మనం వాళ్ళకు ఇద్దరికి చూసి రమ్మని మెమో ఇచ్చి ఉన్నాం, చూసి అది సర్వే ఆర్ఐ ఇచ్చి ఉన్నాం మనం. మరి ఎందుకు క్యాన్సిల్ ఎందుకు చేయట్లేదు సార్? మీ పిహెచ్లో పనే కదా సార్ అది. క్యాన్సల్ కాదు, మనం లెటర్ రాయాలి కదా. ఎవరికి రిపోర్ట్ రాదు, ఎట్లా రాయాలి నేను? ఎవరు రిపోర్ట్ ఇవ్వాలి మీకు? వీళ్ళిద్దరిది రావాలి నాకు సర్వే ఆర్ఐ. వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు మరి? వాళ్ళు లేరు, ఒక ట్రాన్స్ఫర్ అయ్యిండు, ఒకడు బెజూర్కి ఇన్ఛార్జ్ లేడా. ఎట్లా మరి మరి ఈ సమస్య ఏంది మరి ఇట్లే ఉంటుందా? లేదు అదే మరి అదే డిస్కస్ చేసి మనం ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నాం కదా మనము, అతను సీనియర్ సిపిఓని పంపుతాన్ని చూస్తాం, డేట్ పెట్టి డీటెయిల్ కొంచెం తొందరగా చేయండి సార్ వీళ్ళ సమస్య. నాకు హైదరాబాద్ నుంచి విపరీత ఇది ఒకటైన సమస్య కాదు, గంగాపూర్ నుండి, రెన్వేల నుండి, లంబడేట్ నుండి, కళ్యాణలక్ష్మి చెక్కుల నుండి, అందరి నుండి కూడా ఇక్కడ ఎవ్వరు కూడా ఎంపీడీ అయినా, ఎంఆర్ అయినా, సెక్రటరీ అయినా ఎవరు కరెక్ట్ టైంకి రారని చెప్తాను, కరెక్ట్ టైంకి పని చేయాలని చెప్తాను. ఎలిగేషన్ వస్తుంది సార్. నేను కూడా పక్కనే మాది గంగాపూరే, నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చా కేవలం ఈ ఇష్యూ మీదనే. డిలే ఇది డిలే అన్నట్టే కదా. మేము మీరు ఎవరన్నా పంపించే రేపు సాల్వ్ చేయండి దీన్ని. ఇప్పుడు మనకు సర్వేర్ లేరు, వాస్తవానికి రీసర్వే నడుస్తున్నది, రీసర్వే నడుచుంటూ సార్ ఒక మాట ఇవ్వండి మాకు, మీరు ఎప్పుడు చేస్తారు ఇట్లా పని, ఎప్పుడు క్యాన్సిల్ చేపిస్తారు? క్యాన్సిల్ చేసి డైరెక్ట్ మనం కాదు కానీ ముందు వీళ్ళ రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను రికార్డు ప్రకారం మోక ప్రకారం నేను రాసి కలెక్టర్కి పంపుతాను, ఆర్టీఓ నుంచి కలెక్టర్ పంపిస్తే పంపిన తర్వాత అక్కడ నుంచి ఫర్దర్ మనకు వస్తుంది కదా, ఆ ప్రకారం మనం చేసుకుంటాం. ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చి బాగా రోజులు అవుతుంది. అంటే మొన్న గ్రీవెన్స్ అది గతం పక్కకు పెట్టిండు కానీ ఇప్పుడు గ్రీవెన్స్ అయితే మొన్న పెట్టిండు, దాని మీద నేను ఫైల్ తయారు చేసిన. ఓకే, ఇది ఒక మోక రిపోర్ట్ నేను తీసుకుంటాను. ఈ సర్వే ఎప్పుడు చేపిస్తారు మరి? ఒకటే భూమి 2 పట్టాలు, ఒకటి క్యాన్సిల్ చేయాలి, రికార్డు కూడా చూసి ఎవరి వైపు నాడు వాళ్ళు న్యాయం చేయాలి. అంతా ఇక డీటెయిల్గా రాసాను నేను అతను పైన అడిగి మొత్తం రాసిన. అదే మీరు ఇచ్చింది ఇదే పేపర్ మనకు అంతా రాసిన. శివరాం, దుర్గం, తుకారాం ఇద్దరు. దాంట్లో నేను ఒకటి మోకా అనేది కావాలి మనకు, మోకా అన్నదమ్ములకి అయింది, మళ్ళీ అట్లా ఎక్స్ట్రా దుర్గం గణపతి, జుండీరు సభ ఇద్దరికి అయింది. ఇది న్యాయం అయితే వీళ్ళ వైపు ఉంది సార్. అనగా కొలువంది అయితే కొలవండి, మీరు చట్ట ప్రకారం ఇవన్నీ రూల్స్ మాట్లాడతారు కానీ ఏది ఏ పట్టా ఎవరు ఎప్పుడు చేసుకున్నారో, ముందు చేసుకున్నారో, తర్వాత చేసుకున్నారో, దాని మీద మనం మీరు అట్లా చేయాలి. మీరు కొలవకుండా ఒకసారి మీ ల్యాండ్ దగ్గరికి రండి, హద్దులు ఉంటాయి కదా, నలుగురు ఉంటారు కదా, వాళ్ళని అడిగి ఒకవేళ ఆధార్ అయితే మేము అక్కడ నుండి వెళ్ళిపోతాం, అలాగే క్యాన్సల్ చేయాలి. వీళ్ళు ఏమంటారు సార్, హద్దులు మొత్తం చూడండి ల్యాండ్ మీద, వాళ్ళైతే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వీళ్ళు మేము వెళ్ళిపోతాం, అక్కడ మాకు అవసరం లేదు, క్యాన్సల్ చేయాలి. కొలవకుండి నలుగురు ఉంటారు కదా, ఆ నలుగురిని అడగండి. సార్ ఎవిడెన్స్ లేకుండా ఏం చేయదు మీరు, విత్ ఎవిడెన్స్ చేయండి. వీళ్ళైతే ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి సార్. భూమి వీళ్ళకి లేదు, వీళ్ళు వదిలిపెడతాంటాను. మీరు ఉండరు, ఇష్యూ మాట్లాడరు. ఇక ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది సార్, ఇదంతా కబ్జా గురించి ఎవరో నాన్నయ్యట, ఆయన కూడా ఇక్కడ తీసుకురావాలి మీరు. ఆయన ఎవరో నాకు కూడా లేదు, కొత్తగా ఆయన పేరు వినడం. నాన్నయ్య ఉండని తాత ఎవరైనా ఉన్నాడు, సంబంధం లేదు, కానీ న్యాయం అయితే జరగాలి బాధితులకి. ఇది నా డిమాండ్ కూడా. మీరు నానే మాట వింటారా, మరి ఎల్లయ్య మాట వింటారా, పుల్లే సంబంధం లేదు. శివప్రసాద్ నుంచి మాకు వచ్చిందని మేము ఆధారాలు చూపిస్తున్నాం, నీకెట్లా వచ్చింది అంటే ఆమె ఏం ఆన్సర్ చేస్తలేదు సార్. ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా సార్, ఇది తొందరగా చేయండి. పట్టా ఉందా? ఆమె పట్టబడుతుంది సార్, మీకెట్లా వచ్చింది అని సార్ అడిగిండు. అడిగితే కేసీఓ ప్రసాద్ నుంచి మాకు వచ్చింది సార్, మేము కొనుక్కున్నట్టు పేపర్స్ ఉన్నాయని మేము సార్ దగ్గర ఆధారాలు చూపినాం.
ఆమె కూడా ఆమెకి ఎట్లా వచ్చింది ఆమె కూడా చూపిస్తే అయిపోతుంది కదా. ఈ ఎంఆర్ఓలో బాగోతున్నాయి ఖచ్చితంగా, దాని నో డౌట్. ఖచ్చితంగా ఎంఆర్ఓలు అమ్ముడు పోయిన దాని నో డౌట్. నేను బల్ల గుద్ది చెప్తున్నా. చేసిపోయినారు ఇప్పుడు మనకు. మీరు కాదు సార్, ఇక్కడ పనిచేసే ఎంఆర్ఓలే అమ్ముడు పోయిన బల్ల గుద్ది నేను చెప్తా. ఎంఆర్ఓలు అమ్ముడు పనులు కావు ఇవన్నీ. దాన్ని మనం ఏది ఉన్నా వాస్తవానికి మనము మోకరి చెయ్యండి. అదే సార్ తొందర ఈరోజు రేపు ఈరోజు వర్షాలు లేవు, ఎండ్రే కొడతాను. ఈరోజు పంపించేసి ఆ రిపోర్ట్ దాని మీద ఫైట్ చేస్తాం మేము. ఆ రిపోర్ట్ మీద మాకు ఇవ్వండి అంతే. రండి వెళ్దామండి. ఆ సర్వే రాదు చెయ్యాలి అన్నా. సార్ ఎప్పుడు డేట్ ఎప్పుడు చెప్పిస్తారు? బుధవారం. అమ్మ ఎల్లుండి నేను బుధవారం వస్తాడా పంపిస్తాడా? నేను మళ్ళీ గురువారం వస్తా అన్న. నేను మళ్ళీ గురువారం వస్తా. ఎట్లా వచ్చిందో అసలు అడిగితే పరిష్కారం అయితే సార్. ఆమెకి ఎట్లా వచ్చిందో ల్యాండ్ అడిగితే పరిష్కారం అయితే. నేను మళ్ళీ గురువారం వస్తా అన్న. నేను కలెక్టర్కి వస్తున్నాను. నేను కలెక్టర్గా మానేపల్లి ఒక ఇష్యూలో ఉన్నా, మళ్ళీ వస్తావు. బయలుదేరి ఉండండి. అక్కడ ధర్నా చేయండి, వస్తున్నా. ఇదిగోండి ఇక్కడ న్యాయం జరుగుతలేదని సార్, ఇక్కడ న్యాయం జరుగుతలేదని కలెక్టరేట్కి వెళ్తాను. ఇప్పుడు ఇదే ఇష్యూ, ఇదే ఇష్యూ. అంటే ఈ ల్యాండ్ ఇష్యూలు చూపెట్టమంటే దాని మీద ఏమమ్మా ముద్ర లేదు, దాని మీద సైన్ లేదు సార్. అది క్లియర్గా అర్థం. ఆ పేపర్ మీకు ఇచ్చినా సార్, నేను ఇచ్చి మీకు ఇచ్చినా, నాకు రాసి ఇచ్చింది. దీంట్లో ఇవి క్లియర్గా బోగస్ పట్ల అర్థమవుతాయి, బోగస్ పట్టాలని. వీళ్ళకి న్యాయం చేయండి సార్. నేను మళ్ళీ గురువారం వచ్చి నేను కూడా వచ్చి వాళ్ళ వర్షన్ విందాం, అవతల వాళ్ళ కూడా వర్షన్ నేను రికార్డ్ చేస్తా. మీ వర్షన్ విందాం. అన్న ఒక్క బుధవారం అంటానుగా, బుధవారం మీకు కాకపోతే నాకు చెప్పండి. మళ్ళీ నేను గురువారం మళ్ళీ పొద్దున్న ఇక్కడ వస్తా. రండి అమ్మ రండి. 49/1 నేను డివెస్ పెట్టిన మొత్తం భూమి అట్లనే ఉన్నది సార్ కూడా చెప్పిన. నేను అదే రాసుకున్నాడు అక్కడ. అదే మొత్తం డెలిట్ చేస్తా అంటాను కదా సార్. అది మొత్తం డెలిట్ చేసి పడేయండి సార్. రండి. దాన్ని మనం ఏది ఉన్నా వాస్తవానికి మనము మోకరి చెయ్యండి. అదే సార్ తొందర ఈరోజు వర్షాలు లేవు, ఎండ్రే కొడతాను. ఈరోజు పంపించేసి ఆ రిపోర్ట్ దాని మీద ఫైట్ చేస్తాం మేము. ఆ రిపోర్ట్ మీద మాకు ఇవ్వండి అంతే. రండి వెళ్దామండి. ఆ సర్వే రాదు చెయ్యాలి అన్నా. సార్ ఎప్పుడు డేట్ ఎప్పుడు చెప్పిస్తారు? బుధవారం. అమ్మ ఎల్లుండి నేను బుధవారం వస్తాడా పంపిస్తాడా? నేను మళ్ళీ గురువారం వస్తా అన్న. నేను మళ్ళీ గురువారం వస్తా. ఎట్లా వచ్చిందో అసలు అడిగితే పరిష్కారం అయితే సార్. ఆమెకి ఎట్లా వచ్చిందో ల్యాండ్ అడిగితే పరిష్కారం అయితే. నేను మళ్ళీ గురువారం వస్తా అన్న. నేను కలెక్టర్కి వస్తున్నాను. నేను కలెక్టర్గా మానేపల్లి ఒక ఇష్యూలో ఉన్నా, మళ్ళీ వస్తావు. బయలుదేరి ఉండండి. అక్కడ ధర్నా చేయండి, వస్తున్నా. ఇదిగోండి ఇక్కడ న్యాయం జరుగుతలేదని సార్, ఇక్కడ న్యాయం జరుగుతలేదని కలెక్టరేట్కి వెళ్తాను. ఇప్పుడు ఇదే ఇష్యూ, ఇదే ఇష్యూ. అంటే ఈ ల్యాండ్ ఇష్యూలు చూపెట్టమంటే దాని మీద ఏమమ్మా ముద్ర లేదు, దాని మీద సైన్ లేదు సార్. అది క్లియర్గా అర్థం. ఆ పేపర్ మీకు ఇచ్చినా సార్, నేను మీకు ఇచ్చినా, నాకు రాసి ఇచ్చింది. దీంట్లో ఇవి క్లియర్గా బోగస్ పట్ల అర్థమవుతాయి, బోగస్ పట్టాలని. వీళ్ళకి న్యాయం చేయండి సార్. నేను మళ్ళీ గురువారం వచ్చి నేను కూడా వచ్చి వాళ్ళ వర్షన్ విందాం, అవతల వాళ్ళ కూడా వర్షన్ నేను రికార్డ్ చేస్తా. మీ వర్షన్ విందాం. అన్న ఒక్క బుధవారం అంటానుగా, బుధవారం మీకు కాకపోతే నాకు చెప్పండి. మళ్ళీ నేను గురువారం మళ్ళీ పొద్దున్న ఇక్కడ వస్తా. రండి అమ్మ రండి. 49/1 నేను డివెస్ పెట్టిన మొత్తం భూమి అట్లనే ఉన్నది సార్ కూడా చెప్పిన. నేను అదే రాసుకున్నాడు అక్కడ. అదే మొత్తం డెలిట్ చేస్తా అంటాను కదా సార్. అది మొత్తం డెలిట్ చేసి పడేయండి సార్. రండి. దయ్యదన్నం ఏం లేదు, అందరు దోపిడిదారులు వీళ్ళు. పని చేసి